విద్యానికేతన్. వేసవి సెలవులు, అంతులేని ఆటలు, మర్చిపోలేని జ్ఞాపకాలు. కానీ ఈ సందడి వెనుక మనం గమనించని ఒక నిశ్శబ్ద మృత్యువు పొంచి ఉంది. పిల్లలు మైదానంలో క్రికెట్ ఆడుతున్నప్పుడు బంతి పొరపాటున ఆ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర పడవచ్చు. ఆ బంతిని తెచ్చే తొందరలో ఆ చిన్నారి చేతులు లైవ్ వైర్లను తాకవచ్చు. గుర్తుంచుకోండి, ఆ ఒక్క సెకను ఉత్సాహం జీవితాంతం తీరని వేదనగా మిగిలిపోవచ్చు. ఇక డాబాలపైన గాలిపటాలు ఎగిరేసేటప్పుడు దారం కరెంటు తీగలకు చిక్కుకోవచ్చు. ఆ గాలిపటాన్ని తీయడానికి పిల్లలు పొరపాటున ఇనుప చువ్వలను గాని తడి కర్రలను గాని వాడితే ఆ తీగల్లో ప్రవహించే వేల వోల్టుల విద్యుత్తు వారి ప్రాణాలను నిలువునా హరిస్తుంది. విద్యుత్తు ఎప్పుడు రెండో అవకాశం ఇవ్వదు. దాగుడు మూతలు ఆడుతూ పిల్లలు నిర్మానుష్యంగా ఉన్న బిల్డింగుల్లోకి వెళ్తుంటారు. అక్కడ నేల మీద తెగిపడిన కరెంటు వైర్లు ఉండొచ్చు. కనీసం చెప్పులు కూడా లేకుండా ఆడుకునే ఆ పసిపాదాలు తెలియక ఆ తీగలపై అడుగు వేస్తే ఆ ఒక్క అడుగు వారి జీవితంలో ఆఖరి అడుగు కావచ్చు. పిల్లలకు భయం తెలియదు, కానీ మనకు బాధ్యత తెలుసు. విద్యుత్తు శక్తివంతమైనది, దాన్ని గౌరవించండి. మీ పిల్లలకి ఈ ప్రమాదాల గురించి ఈ రోజే వివరించండి. ముందు జాగ్రత్త మన ప్రాణాలకు రక్ష. సురక్షితంగా ఉండండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి.